ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 8వ వచనము. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన వాక్యం ఏమిటంటే, బూరధ్వని నీకు వినపడుచున్నదా? బూరధ్వని నీకు వినపడుచున్నదా? ఇక్కడ పరిశుద్ధమైన పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, యాక్చువల్గా మరి ఒక బోర వేరువేరు ధ్వనులను ఇస్తుంది. యుద్ధం చేసే సైనికుల్లో బోర వాయించువాడు వేరువేరు ధ్వనులను బోరతో వాయిస్తూ ఉంటాడు. సైనికులు గుర్తులను పంపుతూ ఉంటాడు ఆ బోర ద్వారా. ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు తినాలో, మరి ఎప్పుడు యుద్ధమునకు సిద్ధపడాలో ఈ బోర ధ్వనిని బట్టే వాళ్ళకి తెలుస్తుంది. అయితే బోర ఊదివాడు మరి సమయాన్ని బట్టి వేరు స్వరములతో స్పష్టముగా దాన్ని మరి సైనికులకు ఆ యొక్క సిగ్నల్ పంపించాలి, ఆ బోర ధ్వని పంపించాలి. కాబట్టి బోర మరియు ఇతర నిర్జీవ వాద్యములు అర్థమవునట్లు ధ్వనులను పుట్టించగలిగినప్పుడు నిశ్చయముగా మనుషులమైన మనము కూడా అలాగే చేయాల్సి ఉంటుందని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 9వ వచనం మనం చూస్తే, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను? మీరు గాలిలో మాట్లాడుతున్నట్టుందురు. ప్రియమైన వాళ్ళారా, మనము యాక్చువల్గా స్పష్టమైన మాటలు మాట్లాడాలి. దేవుని స్వరము మనం విని దేవుని దగ్గర నేర్చుకుని మనం చెప్పే సువార్త ఏ గాలిలోకి కొట్టిపోయేది కాకోకుండా, ఏ ధూళికి తుడిచిపోయేది కాకోకుండా ఎదటివాని హృదయంలో పనిచేయాలి అంటే మనము మొదటిగా సిద్ధపడి వాక్యాన్ని అన్వయించుకుని, వాక్యాన్ని నేర్చుకుని, వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే అప్పుడు మనము ఎదటి వారి యొక్క హృదయములో దాన్ని నాటగలము. మరి ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఉక్కు లాంటి మనకి వెన్నుముక్క మన దేవుడు మనకి ఇచ్చాడు. కనికరము గల హృదయము, చల్లని మనసు యేసుక్రీస్తు మనకు ఇచ్చాడని ప్రపంచమంతటికి చాటి చెప్పాల్సిన అవసరము ఇప్పుడు ఎంతగానో ఉన్నది. మరి క్రియల ద్వారా మన ప్రేమను వివరించే సమయము కూడా ఇదే. మరి బోర మనలను మేల్కొల్పాలని మనము ప్రతిరోజు దేవుని స్వరము కొరకు ఎదురు చూడాలి. ప్రభు అయిన యేసు స్వరము విన్న మరి యోహాను దానిని గూర్చి ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తాము. ప్రభు దినమందు ఆత్మవశుడివై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నా వెనక వింటిని. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరము నీ హృదయంలోను మనసాక్షిలోను మ్రోగినప్పుడు అది ఒక బోరధ్వని వలె ఉండాలి. దాన్ని నీవు ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సత్యము బోర వలె ప్రకటించబడాల. వారు మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయము అని ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అవును, స్పష్టముగాను బిగ్గరగాను ధ్వనించుటకు మనకు బోర ఎంతో అవసరమై ఉన్నది. మన దేశాలలో మరి హెచ్చరించే బోరలు కనిపించటం లేదు. ఎక్కడ కూడా మోగని బోర్లుగానే ఉంటున్నారు. ఎందుకంటే అబద్ధ బోధకులు ఎంతగానో ఈ రోజుల్లో మరి లేవనెత్తబడ్డారు. కనుక వారి విషయంలో మనము చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర మనము మొరపెట్టవలసిన వారిగా ఉంటున్నాము. ఆత్మ విషయాల గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే అనుభవ జ్ఞానం లేని వారు ఎంతోమంది. అలా అనుభవం లేకోకుండానే సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు ఈ రోజుల్లో. మరి పేరు ప్రఖ్యాతులు వెంబడి వారి వెంట ఉండాలని, బహుశా కొంచెం స్థానంలో మరి వారు సంపాదించాలని, ఏదో ఘనత మహిమలు మరి కావాలని, దాని తర్వాత వెంటనే విజయము కావాలని ప్రాకులాడుతూ ఉన్నారు. ఆశీర్వాదం కావాలని ప్రాకులాడుతూ ఉన్నారు. మోకాళ్ళ సాధన మనకు ఇష్టం లేదు. ప్రార్థనలో పోరాడుట మనము కోరుకోము, దుఃఖమును మనము కోరుకోము. దేవుని యొద్దకు చేరి ఉజ్జీవాన్ని కలిగించు దుఃఖముతో కూడిన మొర మనము దేవుని దగ్గర
మొరపెట్టము, అటువంటి మనకి ఇష్టము లేదు. ఏవి లేకోకుండానే మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండాలని, మనం చేసిన ప్రతి పని కూడా ఫలించాలని ఎలాగ ఎదురు చూస్తూ ఉంటాము? మొదట నీవు మోకాళ్ళ మీద మరి సాగిలపడాలి, సాధన చెయ్యాలి, ప్రార్థనలో పోరాటం చేయాలి, దుఃఖపడాలి. దేవుని వద్ద మరి మనం మొరపెట్టి ఆయన ఉజ్జీవాన్ని మనం పొందుకొని దిక్కొమ్మతో ఆయన మొరపెట్టినప్పుడు మనం మొరవిని ఆయన దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనము ప్రతిరోజు కూడా వాక్యం చేత హెచ్చరించబడాలి. అట్లా లేనట్లయితే నీవు హెచ్చరించుకోవట్లేదు, వాక్యం నిన్ను గద్దించట్లేదు, వాక్యం నిన్ను హెచ్చరించట్లేదని నీవు తలుస్తూ ఉంటే నీవు దేవుని దృష్టిలో లేవు, నీవు లోకములో అంధకారంలో చీకటిలో ఉన్నావని నువ్వు గ్రహించాలా. దాచబడిన పాపములే నీ శక్తిహీనతకు కారణమని నువ్వు గ్రహించాలి. నీవు సిలువ దగ్గరికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అక్కడ నీకు స్వస్థత జరుగుతుంది. అక్కడ నీకు కృప నువ్వు పొందుకుంటావు. వేషధారణ నుండి నీవు స్వతంత్రుడు అవుతావు. నీలో వేషధారణ ఉండదు. నీవు ఒక నూతన వ్యక్తివిగా మరి అవుతావు. అక్కడ పట్టు వదలని తీర్మానంతో మరి సంసిద్ధమైన దీనత్వంతోనున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడు. కావలసిన రీతిలో వారిని మరి వాడుకుంటాడు. కనుక మనము పలికే ప్రతి మాట కూడా స్పష్టముగా ఉండాలి. నీవు మరి స్పష్టముగా లేనప్పుడు నువ్వు చేసే మరి సువార్త మరి గాలిలో కొట్టుకుపోయేదిలాగా ఉంటుందని మరి పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి మనము సిద్ధపడాలి, సిలువ దగ్గర వెళ్ళి సాగిలపడాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆమెన్.